తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటే విధంగా జరుగుతున్నాయి. ఈ రోజు తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మన బతుకమ్మ కార్నివాల్ సంబరాలు కూడా అంబరాన్నంటే విధంగా జరిగాయి. మరి ఈ సంబరాలకు సంబంధించి మనతోటి మరిన్ని విశేషాలను పంచుకునేందుకు మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ వేడుకలను కూడా జరుపుకున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలని మనతో పాటు ఉన్నటువంటి మహిళలను అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. ఎంతో సంతోషంగా మీరు అందరూ కూడా ఈ బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. ఏ విధంగా అనిపిస్తోంది? చాలా బాగుందమ్మా. బతుకమ్మ సంబరాలు చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చిన మా ఆర్టిస్టులు డప్పుతోని చాలా అందరినీ ఆనందపరిచారు. డప్పు కళాకారులు వచ్చి ఆడపిల్లలందరూ ఇలాగనే ప్రతి సంవత్సరము బతుకమ్మకు ఇలా వచ్చి బతుకమ్మ వేడ్చుకొని మనము కొంచెం డబ్బులు కూడా పోగు చేసుకోవాలి దీని గురించి. ఎందుకంటే ఎప్పుడు మన కోసం మనం ఏం చేసుకోము. బతుకమ్మ కోసం ఒక 5 నుంచి 10,000 వరకు మనం బతుకమ్మ కోసం దాచిపెట్టుకొని ఇష్టమైనట్టు బతుకమ్మ పువ్వులు తీసుకొచ్చుకొని కలర్ఫుల్గా ఆడుకొని ఇప్పుడు నేను బతుకమ్మ నా చేతిలో ఉన్న బతుకమ్మ మ్యాచింగ్ బతుకమ్మ చూడండి. ఇలా బతుకమ్మ అందరు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఆడపిల్లలకి ఎట్లా అంటే మ్యాచింగ్ అంటే చాలా ఇష్టము. కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది కాబట్టి అందుకే నేను అంటున్నా బతుకమ్మ కోసం డబ్బులు దాచిపెట్టుకొని తీరొక్క పువ్వులతో బతుకమ్మను చేసుకొని ఆనందంగా అందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఈ 9 రోజులు కూడా బతుకమ్మ ఆడుతుంటే మనకి రక్త ప్రదర్శన జరుగుతుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. సంవత్సరంలో ఈ 9 రోజులు మనం మంచిగా ఆడుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. సంవత్సరం అంతా మన ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ అమ్మలకు నా అక్కల చెల్లెలకు అందరికీ ఇది బతుకమ్మ శుభాకాంక్షలు. సో మేడం, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ప్రతి ఒక్కరితోటి కలిసి ఈ విధంగా సంబరాలు జరుపుకోవడం అనేది ఎలా ఉంది? అసలు మన ఆడపిల్లగా పుట్టడం ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదనిపిస్తుందమ్మా. ఎందుకంటే మగవాళ్ళు చేయలేని పని మనం 2 చేస్తాం, జన్మనిస్తాం ఒక బిడ్డకి. అదేవిధంగా ఇంత మంచి పూలల్లో ఒక పువ్వులాగా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమానికి హేమలత నా సోదరిలాగా గత 20 సంవత్సరాల నుంచి తెలుసు నాకు. సో ఇక్కడ ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మరొకసారి మళ్ళీ కోరుకుంటూ సో చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా బతుకమ్మ సంబరాలలో అయితే పాల్గొన్నారు. అక్క, మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంతమందితోటి కలిసి బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సాధారణంగా మన ఊర్లలో అందరం కలిసి ఒక చోటుకి వెళ్ళి జరుపుకుంటూ ఉంటాము. మరి ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. మేము నల్గొండకి వెళ్ళి సూర్యాపేటకి వెళ్ళి వచ్చినాము. మేము కళాకారులం. చాలా మంచిగా అనిపించింది మాకు. అసలు ఎక్కడ చూడలేదు మేడం, ఇక్కడ బాగుంది, చాలా మంచిగా జరిగింది. సో అక్క, అంటే నార్మల్గా మనకి ఊర్లలో పొద్దున్నే మన వాళ్ళందరూ పోయి పూలను తీసుకొని వచ్చి సాయంత్రానికి మంచిగా పేర్చి పట్టుకొని వస్తూ ఉంటాము. కానీ ఎంగిలి పూల బతుకమ్మకి ప్రత్యేకత వేరు. ఎందుకంటే రాత్రే పూలను తెచ్చుకొని రాత్రంతా కూడా ఇంట్లోనే ఉంచుకుంటాం కదా. మరి ఎట్లా అనిపిస్తుంది? 9 రోజులు కూడా మొత్తం ఇంకా ఫుల్ జోష్ తోటి మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. అవును మేడం, ప్రతి ఒక్క అన్ని కలర్స్ పూలతోనే చేస్తాం మేడం బతుకమ్మను మనము. చాలా బాగుంది అసలు. ఇక్కడ చాలా మంచిగా చేసినాం. అడవిలలోకి పోయి కూడా అడవి పాములు తేళ్లు ఉన్నా కూడా పర్లేదు అంచుకుంటూ కూడా ఆ పూల మీద దృష్టి పెట్టి చాలా మంది రకరకాల పూలు తెచ్చుకొని ఎంగిలి బతుకమ్మని ఎంతో ఘనంగా పేర్చుకుంటాం. వర్షంలో కూడా మనకు వర్షం అనేది తెలియకుండా ఒక్క డ్రాప్స్ పడగానే పక్కకి వెళ్తుంటాం. కానీ ఆ వర్షం అనేది కూడా తెలియకుండా ఆటపాటలతో ఎంగిలి పువ్వు బతుకమ్మని చాలా ఘనంగా మన తెలంగాణలో చాలా సెలబ్రిటీగా చేసుకున్నాం. థ్యాంక్ యూ అమ్మ. సో చూడొచ్చు, అంటే సాధారణంగా మనకి డీజే పాటలు అవి ఇవి పెట్టుకొని కూడా బతుకమ్మ పండుగను అయితే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పాటలు పాడుతూ వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నారు. సో ఇప్పటి వరకు కూడా మైక్ పట్టుకొని మన బతుకమ్మకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పాటని పాడుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహాన్ని నింపి ఆవిడ కూడా వారితో పాటు ఆడి పాడడం జరిగింది. మరొకసారి మాట్లాడదాము. అమ్మ, అంటే అప్పటికి ఇప్పటికీ బతుకమ్మ వేడుకలు ఎట్లా మారినాయి అంటారు? చాలా తేడా బిడ్డ. ఆ బతుకమ్మలు లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ మన మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావు గారు మరి కల్చర్ డిపార్ట్మెంట్ మరి కొత్తగా వచ్చిన సార్ నేనేం పరిచయం చేసుకోలే. నాకు బాగా పరిచయం హేమలత రెడ్డి, వీళ్ళ స్టాఫ్ అంతా పరిచయము. అప్పటి నుంచి నాకు మీడియా 2 సంవత్సరాలు వెంటాడింది మేడం. అయిన తర్వాత ఇక్కడ పరిచయం మేడం పిలిచింది. పోస్టార్ వాళ్ళు చాలా నన్ను బయటకు తీసిండ్రు. మరి అన్ని వచ్చిన బిగ్ టీవీ కూడా 3 సార్లు వచ్చింది నాకు. పాటలు పాడారు కదా, మరి మా కోసం ఒక పాట ఏం పాడాలంటే మీకోసం బిడ్డ. ఏం పాట? ఇప్పటిదాకా చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన,
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాములో ఎదురాయనమ్మో ఈ వాడలోన ఎవరికి ఎదురైండు రాములోరు సీతాదేవికి ఎదురయ్యి ఆ తల్లి ఆ శివధనుసు విరిసినట్టుగా అక్కడ అమ్మకు సీతా స్వయంవరం చేస్తే శివధనుసు విరిసి ఆ తల్లి మాల అంతమంది రాజులు సామంతులు చక్రవర్తులు వచ్చినా ఆ తల్లి తీసుకుపోయి శ్రీరామచంద్రునికి ఆ విల్లు విరిసినందుకు మెడలేసి వివాహం చేసుకున్న తల్లి జగన్మాత. ఆమె గౌరమ్మ, ఆమె సీత, ఆమె లోకమాత పార్వతి పరమేశ్వరి. ఆ తల్లికి లేని పేరంటూ లేదు. 100,000,000 నామాలు గౌరమ్మకు. ఎట్లా అనిపిస్తూ ఉంటది అంటే బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆ 9 రోజులు ఆడబిడ్డలందరి కోలాహలం, ఆ సంబరం ఇంకా మాటలల్లో చెప్పలేము. మరి ఊర్లలో ఎట్లా ఉంటది? మీ చిన్నప్పటి సంది ఎట్లా ఉంటుండే? ఊర్లల్లో మేమందరము మంచిగా ఆడతాం బిడ్డ. ఊర్లలో వంగి లేచి 3 సప్పట్లు 3 క్లాప్స్లు ఇట్లా కొట్టి ఒకటి భూమికి దండం పెడతాం. మొదగాలు భూదేవి తల్లి నన్ను దీవించమ్మా. ఆ తర్వాత శ్రీ మహావిష్ణు నాభికమల మంది ఉంటాడు. ఈ యొక్క సృష్టి యావత్ ప్రపంచం అంతా వ్యాపించున్న శ్రీ మహావిష్ణుకు నాభికి దండం పెడతాం. ఆ తర్వాత హృదయ కమలంలో పరమేశ్వరుడు ఉంటారు. ఆ పరమేశ్వరుడికి పెడతాం. ఆ యొక్క బృహమధ్య స్థానంలో బొట్టు పెట్టుకుంటే ఇంత బొట్టు ఎవరు ఎందుకు పెట్టుకోవాలంటే తెలియకుండా మన అమ్మ పెడుతుంది. 72,000 నాడులు ప్రజ్వరిల్తాయి అక్కడ. అందుకు ఆ బొట్టు పెట్టుకోవాలి. అమ్మవారికి నమస్కారం పెడతాం. అక్కడ దేవి దుర్గమ్మ కావచ్చు, ఏ అమ్మైనా కావచ్చు, త్రికూట స్థానములా ఏంటంటే గంగా యమున సరస్వతి ఆ యొక్క త్రివేణి సంఘం ఉంటుంది కాబట్టి అక్కడ దండం పెడతామమ్మ. అక్కడ దండం పెడితే అంతా పెట్టినట్టే. అందుకు అంటే మన బతుకమ్మ ఆట కూడా అంటే మన ఆరోగ్యానికి, మన ప్రకృతికి, వీటన్నింటికి కూడా సూచిక. మనం పూలని పూజించే ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉంది. సో మీ చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు, ఇప్పటికీ చూస్తున్నారు అంటే ఇంకా ఇంకా మన గౌరవం అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుస్తుంది మన బతుకమ్మ పండుగది. సో మీరైతే చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషం. సో నిజంగా చూడొచ్చు మనకి తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ప్రాంగణంలో ఈ 9 రోజుల పాటు కూడా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా మహిళలు ఎంతో అందంగా తీరొక్క పూలతోటి బతుకమ్మలను పేర్చి తీసుకొని వచ్చి ఆ బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ ఎంతో కోలాహలంగా గడుపుతూ ఉంటారు. ఈ 9 రోజులు కూడా వారందరూ వారికి ఉన్న కష్టాలను, బాధలను అన్నింటినీ కూడా మరిచిపోయి ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరూ మరొకరితో కలుస్తూ ఆడుతూ పాడుతూ కూడా చాలా సంతోషంగా ఈ పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ఇక భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క ఏర్పాటును కూడా పూర్తి చేయడం జరిగింది. సో మహిళలందరూ కూడా కేవలం నగర వ్యాప్తంగానే కాదు, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. దేవుళ్ళని పూలతో పూజిస్తూ ఉంటాము, కానీ పూలనే దేవతగా పూజించే అతి గొప్ప సంస్కృతి మన తెలంగాణకే సొంతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు షురు అయిపోయాయి. ఈ రోజు తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటే విధంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో సంబరాలను జరుపుతున్నారు. మన బతుకమ్మ కార్నివాల్ పేరుతోటి ఈ సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ వేడుకలలో పాల్గొని ఆడుతూ పాడుతూ బతుకమ్మ పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. తీరొక్క పూలతోటి బతుకమ్మలను ఎంతో అందంగా పేర్చారు. మనకి 9 రోజుల పాటు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో పేరుతో ఈ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజు తొలి రోజు పెత్రమాస రోజు మనకి ఎంగిలి పూల బతుకమ్మ వస్తుంది. 9 రోజుల పాటు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా పల్లె పట్నం అనే తేడా లేకుండా బతుకమ్మను ఆడుతూ పాడుతూ ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. గునుగు పూలను, తంగేడు పూలను, సీతజడ పూలను, పట్టుకుచ్చు పూలను వీటన్నింటిని కూడా తీసుకొని వచ్చి మంచిగా ఎంతో అందంగా వరుస క్రమంలో పేరుస్తూ వారందరూ బతుకమ్మలను తయారు చేసి వాటన్నింటినీ సాయంకాలం సమయంలో ఒక చోటికి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి వాటన్నింటిని కూడా పేర్చి ఒక చోట వాటన్నింటినీ చేర్చి మహిళలందరూ కూడా ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా ఈ వేడుకలను అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మకి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బతుకమ్మను పేర్చడానికి కావలసినటువంటి పూలని ముందు రోజు రాత్రి తీసుకొని వచ్చి ఇంట్లో పెడతారు. సో ఒక రాత్రి మొత్తం కూడా మనకి ఆ పూలన్నీ కూడా నిద్రపోతాయి. ఆ తర్వాత ఆ పూలతోటి మనకి
బతుకమ్మలను పేరుస్తూ ఉంటారు. అందుకే ఈ బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటూ ఉంటారు. సో ఎంగిలి పూల బతుకమ్మతోటి మొదలైనటువంటి మన బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మతోటి ముగుస్తాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఒక్క వాడ ప్రతి ఒక్క వీధి కూడా ఇదే విధంగా మనకి రంగురంగుల పూలతోటి కలకలలాడుతూ ఆడుతూ పాడుతూ ఎంతో సంబరంగా ఉన్న మహిళలతోటి కలకలలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇక రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ వేడుకలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మహిళలందరూ కూడా బతుకమ్మ పాటలను పాడుకుంటూ ఆడుకుంటూ ఎంతో సంతోషంగా వారందరూ కూడా ఈ వేడుకలలో అయితే పాల్గొంటున్నారు. సో ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు మనకి, అంటే పట్నంలో కూడా పల్లె ఉట్టిపడే విధంగా కూడా ప్రతి ఒక్కరూ ఎంతో అందంగా బతుకమ్మలని పేర్చి తీసుకుని వచ్చారు. మధ్యలో గౌరమ్మను కూడా చేసి పెట్టడం జరిగింది. సో ఒకసారి చూడొచ్చు, అంటే లేయర్స్ వైజ్ గా కూడా మనకి ప్రతి ఒక్క లేయర్ లో ఒక్కొక్క పూలతోటి ఎంతో అందంగా అయితే పేర్చడం జరిగింది. సో మనకి ఇందులో గునుగు పూలు ఉన్నాయి, సీతజడ పూలు ఉన్నాయి, తంగిడు పూలు ఉన్నాయి, అదేవిధంగా తామర పూలు ఉన్నాయి. ప్రతి ఒక్క పూలు, గుమ్మడాకులు వీటన్నింటితోటి ఎంతో సుందరంగా మనకి ఆ బతుకమ్మను పేర్చి తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని పూజించే అతి గొప్ప పండుగ. ఇక మహిళలందరూ కూడా ఈ 9 రోజుల పాటు ఎంతో సంతోషంగా ఈ వేడుకలలో పాల్గొంటూ ఉంటారు. వారందరికీ కూడా శారీరకంగా మానసికంగా ఒక గొప్ప అనుభూతిని అదేవిధంగా వ్యాయామాన్ని కలిగిస్తోంది బతుకమ్మ పండుగ. నిజంగా పెద్దవాళ్ళందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను గురించి ఈ తరం వారికి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఈ వేడుకలను ప్రతి చోట కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మన పాటలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు ఈ తరం వారికి తెలియాలి. మన బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటే విధంగా ప్రారంభమైపోయాయి. ఈ వేడుకలలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా పాల్గొని వారందరూ కూడా ఈ బతుకమ్మ వేడుకలని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటే విధంగా సాగుతున్నాయి. ఈ రోజు పెత్రమాస ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మన బతుకమ్మ కార్నివాల్ పేరుతోటి ఈ 9 రోజుల వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఎంతో సంబరంగా సాగుతున్నాయి. అనేక మంది మహిళలు ఇక్కడికి వచ్చి ఈ సంబరాలలో పాల్గొంటున్నారు. ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ సంబరాలలో కూడా పాల్గొంటున్నారు. ఈ 9 రోజుల పాటు కూడా ఒక్కో రోజు ఒక్కొక్క ప్రత్యేకతని సంతరించుకొని ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ వేడుకలను అయితే జరుపుకుంటూ ఉంటారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా వాడవాడలా మనకి వీధి వీధిలా ఎక్కడ చూసినా సరే రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటే బతుకమ్మ పూలకి సంబంధించి మనకి ముందు రోజు రాత్రే బతుకమ్మలు అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఇంటిలో ఉంచి ఆ బతుకమ్మ పండుగకి సంబంధించినటువంటి ఆ బతుకమ్మను పేర్చే పూలన్నీ కూడా సంతోషంగా రాత్రంతా కూడా పడుకుంటాయి. ఆ తెల్లవారి ఆ పూలతోటి, అంటే రాత్రంతా నిద్రపోయినటువంటి ఆ పూలతోటి మనకి బతుకమ్మను పేరుస్తారు. అందుకే ఈ బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంబరంగా కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ సంబరాలలో అయితే పాల్గొంటున్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ వేడుకలు నిజంగానే కన్నుల పండుగగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనకి సాధారణంగా డీజే పాటలు పెట్టి బతుకమ్మ వేడుకలు అవి ఇవి జరుపుకోవడం కూడా చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనకి మహిళలే పాటలు పాడుతూ ఆడుకుంటూ కూడా ఎంతో సంతోషంగా అయితే ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా జరుపుకుంటున్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, మనకి ఎంతో సంతోషంగా పెద్దవాళ్ళందరూ కూడా పాటలు పాడుకుంటూ వారందరూ కూడా ఒకరి అడుగులో మరొకరు అడుగు వేసుకుంటూ కూడా ఎంతో సంతోషంగా చప్పట్లు కొడుతూ కూడా పండుగని చాలా అంటే చాలా సంతోషంగా అయితే జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా మనకి బతుకమ్మ వేడుకలను కూడా నిర్వహిస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎంత అందంగా బతుకమ్మలను పేర్చారో తీరొక్క పూలతోటి.
బంతి పూలు, గునుగు పూలు, సీతజడ పూలు, అదేవిధంగా తంగెడు పూలు, వీటన్నింటితోటి ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి తీసుకొని వచ్చి ఇక్కడ వాటన్నింటిని కూడా అమర్చి వాటి చుట్టూ తిరుగుతూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ వేడుకలను అయితే జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు కూడా ప్రతి వాడన మనకు బతుకమ్మ పండుగలే బతుకమ్మకు సంబంధించినటువంటి ఆ పాటలే వినిపిస్తుంటాయి. పండుగ గొప్పతనమే మనకు కనిపిస్తూ ఉంటుంది. మహిళలందరూ కూడా ఈ 9 రోజులు వారికి ఉన్నటువంటి ఆ సమస్యలు, బాధలు అన్నీ మరచిపోయి ఈ పూలని ఎంతో అందంగా అలంకరిస్తూ అందరికంటే వాళ్ళ పూలే బాగుండాలి, అదేవిధంగా వాళ్ళ బతుకమ్మే బాగుండాలి అనుకుంటూ కూడా వారందరూ ఎంతో సంతోషంగా కూడా ఈ పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, పెద్దావిడ కూడా ఎంతో మంచిగా పాటలను కూడా పాడుతున్నారు. సో మనకి గ్రామాలలో చూసుకున్నట్లయితే కూడా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక చోటికి చేరి పాటలు పాడుకుంటూ సంబరాలను అయితే చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ కూడా మనకి అంటే వర్షం పడుతున్నప్పటికీ కూడా మనకి ఆట పాట ఆగట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో సంతోషంగా వారందరూ కూడా సెలబ్రేషన్స్ అవన్నీ చేసుకుంటున్నారు. సో ఈ 9 రోజుల పాటు మనకి రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇదే విధమైనటువంటి సంబరాలు అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకొని మనకి బతుకమ్మ పండుగ ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగనైతే జరుపుకుంటున్నారు. ప్రతిరోజు కూడా అంటే ఒక్కరోజు బతుకమ్మను పేర్చాము అట్లా కాదు, ప్రతిరోజు కూడా ఎంతో నిష్ఠతోటి ఆ బతుకమ్మలను పేర్చి తీసుకొని వచ్చి ప్రాంగణంలో ఉంచి కూడా వారందరూ ఎంతో సంతోషంగా బతుకమ్మ వేడుకలను అయితే జరుపుకుంటున్నారు. విడుదల కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.